వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. అయోధ్య నుంచి సాయంత్రం 3:30 గంటల సమయంలో బయలుదేరిన విమానం అదే రోజు 4:30 గంటలకు ఢిల్లీ చేరుకోవాలి. అయితే ఇంకో 15 నిమిషాల్లో ఢిల్లీ చేరుకుంటామనగా పైలట్ ఓ ప్రకటన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్ కష్టంగా మారిందని, ఇంధనం కూడా అయిపోతోందని తెలిపారు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. విమానం అక్కడక్కడే గాల్లో చక్కర్లు కొడుతూ ల్యాండింగ్ కి ప్రయత్నించినా ఫలితం లేదు. దాంతో విమానాన్ని చండీగఢ్కు మళ్లించి ప్రయాణికులను సురక్షితంగా దింపారు. అయితే ఆ సమయానికి విమానంలో కేవలం 1 నుంచి 2 వరకు నిమిషాలకు సరిపడా ఇంధనం మాత్రమే మిగిలి ఉండగా తాము ల్యాండ్ అయ్యామని తెలిసిందని ఓ ప్రయాణికుడు ఆ రోజు తాము ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖకు ట్యాగ్ చేశారు. మీరు అసలు నియమావళిని పాటించారా అని ఇండిగో సంస్థను ప్రశ్నించారు. ఇది పూర్తి భద్రతా వైఫల్యం. దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేయాలని మరో ప్రయాణికుడు డిమాండ్ చేశారు. అయితే ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం ఒకసారి మాత్రమే ఢిల్లీలో దింపేందుకు పైలట్ ప్రయత్నించారని, రెండో యత్నానికి అనుమతి లభించకపోవడంతో చండీగఢ్కు మళ్లించినట్లు ఉంది. దీనిపై విమానయాన సంస్థ నుంచి ప్రస్తుతం ఎలాంటి స్పందన రాలేదు. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.